దిస్ రీల్ ఈజ్ ఫర్ ఎవ్రీ టాడ్లర్ పేరెంట్. రీసెంట్గా మా బేబీ కింద పడిపోయినప్పుడు నేను కూడా ఒక పేరెంట్ లాగే చాలా కంగారయ్యాను. ఎందుకంటే ఆ సీన్లో ఉండే బ్లడ్, స్వెల్లింగ్, బేబీ క్రయింగ్ ఇవన్నీ చూసి ఏ పేరెంట్ అయినా కూడా ఫస్ట్ టెన్షన్ పడతారు. సో దిస్ రీల్ ఈజ్ ఫర్ ఎవ్రీ పేరెంట్ హూ హ్యాస్ టు లుక్ ఫర్ 5 signs when your baby had a fall. First thing you notice is bleeding. Yes, don't panic. Bleeding will be high. ఎందుకంటే మౌత్ అనేది రిచ్ ఇన్ వాస్కులేచర్, బ్లడ్ వెసల్స్ ఎక్కువగా ఉంటాయి. సో బ్లీడింగ్ ఎక్కువగానే అవుతుంది. డోంట్ వరీ, జస్ట్ కీప్ అ గాజ్ ఆర్ అ కాటన్ క్లాత్ అండ్ అప్లై ప్రెషర్ ఫర్ 10 to 15 minutes అండ్ మేక్ ష్యూర్ బ్లీడింగ్ హ్యాస్ స్టాప్డ్. సెకండ్ థింగ్ వచ్చేసి టీత్కి ఏమైనా డ్యామేజ్ అయిందా చెక్ చేయండి. చిప్ ఆఫ్ అయినా, టూత్ విరిగినా, ఆర్ టూత్ పొజిషన్ చేంజ్ అయినా, ఆర్ కంప్లీట్ టూత్ బయటకు వచ్చేసినా, ఇలాంటి కండిషన్స్ ఏం జరిగినా కూడా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని వెంటనే విజిట్ చేయండి. థర్డ్ థింగ్ వచ్చేసి బేబీ లిప్స్ అండ్ గమ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా స్వెల్లింగ్ కనుక ఉన్నట్టు మీకు కనిపిస్తే ఒక క్లాత్లో ఐస్ క్యూబ్ కానీ కోల్డ్ ప్యాక్స్ కానీ బయట నుంచి మాత్రమే ఇంటర్మిటెంట్గా అప్లై చేస్తూ ఉండండి. ఫోర్త్ థింగ్ వచ్చేసి లుక్ ఫర్ ఎనీ హెడ్ ఇంజరీస్. ఈ కింద కనిపించిన ఏమైనా సిమ్టమ్స్ కనుక మీ బేబీకి ఉన్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ విజిట్ యువర్ ఫిజిషియన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొన్ని డెంటల్ చేంజెస్ అనేది ఇమీడియట్గా కనిపించకపోవచ్చు. సో నెక్స్ట్ 6 months, 1 yearలో కూడా మీరు పడిపోయి దెబ్బ తగిలిన టూత్కి ఏవైనా చేంజెస్ లైక్ కలర్ చేంజ్ కానీ, పెయిన్ రావడం కానీ, గమ్ మీద ఏదైనా స్వెల్లింగ్ రావడం కానీ అబ్జర్వ్ చేస్తే వెంటనే మీ డెంటిస్ట్ని విజిట్ చేయండి. One final message from my side. Please don't blame yourself or the caregivers when baby had a fall. ఎందుకంటే టాడ్లర్స్ పడిపోయి డెంటల్ ఇంజరీస్ అవ్వడం అనేది ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డెంటల్ ఇంజరీస్. సో this can happen to any child. Your child is not an exception. Just accept and act quick.